వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్పై తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఆయన గతంలో చూస్తే రాజోలు నియోజకవర్గం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన మీద దిష్టి తగిలింది గోదావరి జిల్లాలకి తెలంగాణ వారి వల్ల అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని అనిరుద్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అప్పట్లో కొన్ని కామెంట్ చేశారు. సో ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ జనసేన అనేటువంటి ఎపిసోడ్ వచ్చింది. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు కొంతమంది లైన్ దాటి మాట్లాడారు. సో జనసేన కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ చేసిన పరిస్థితి. అయితే మొన్న చూస్తే 3 రోజుల క్రిందట జనసేన పార్టీకి చెందినటువంటి క్యాడర్ పెద్ద ఎత్తున కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చింది. అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించి అభివృద్ధి పనుల నేపథ్యంలో టీటీడీ నిధుల నుంచి దాదాపు 35 కోట్ల రూపాయల నిధులు పవన్ కళ్యాణ్ గారి కృషితోటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయం యొక్క అభివృద్ధికి ఆయన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కేటాయించినటువంటి పరిస్థితి. అంటే తను మొదటి నుంచి కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి చాలా గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో తాను ప్రజారాజ్యం టైంలో తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన ప్రజారాజ్యం పార్టీ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా తాను కూడా స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో కొండగట్టు ఆ ప్రాంతంలో తనకి కరెంట్ షాక్ తగిలిందని, అయితే తనకి ప్రాణాలతో బయటపడ్డానంటే దానికి కారణం కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే కొండగట్టు ఆంజనేయ స్వామి గారి గురించి గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బలమైనటువంటి నమ్మకాన్ని ఆయన మీద పెట్టుకున్నారు. అయితే తాను ఏ కార్యక్రమం చేసినా కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకొనే ఆయన దర్శించుకొనే తను ప్రతి కార్యక్రమం చేయటం తనకి అలవాటుగా మారింది. అయితే 2024 ఎన్నికలకు ముందు వారాహి యాత్ర గురించి అందరూ గుర్తుండి ఉంటుంది. వారాహి ప్రారంభమైనప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకొని వారాహి వాహనానికి అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వారాహి వాహనం ద్వారా ఆయన ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పర్యటించారు. సో జనసేన పార్టీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావటం, కూటమిలో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావటం, అంటే కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఆయన మీద బలంగా ఉన్నాయని ఇప్పటికీ కూడా బలంగా విశ్వసిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆ తరుణంలోనే ఆలయానికి అభివృద్ధి చేయాలని చెప్పేసి టీటీడీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులను 35 కోట్ల రూపాయలు కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి ఆలయానికి అభివృద్ధికి ఆయన కేటాయించారు. ఆ క్రమంలో ఆయనే వచ్చారు. ఆయన వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు. సో ఆయన ప్రసంగించారు, నాకు ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు అంటే అని. సో ఆ సంఘటన నేపథ్యంలో మళ్ళీ అనిరుద్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు సంబంధించి అనిరుద్ రెడ్డి ఏమని రియాక్ట్ అయ్యారంటే, తెలంగాణ ప్రజల మనసు గొప్పదని పవన్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు అనిరుద్ రెడ్డి. అంటే ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయనకు ఉద్దేశంతో మాట్లాడితే ఈయనకు ఇంకొక రకంగా అర్థమైనటువంటి పరిస్థితుల్లో సో పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలంగాణ ప్రజల వల్ల గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందని మాట్లాడారు అన్నట్టు మాట్లాడినట్టు అనిరుద్ రెడ్డి గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దేవాలయం, ఆ దేవాలయం యొక్క అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి నిధులు తీసుకొని వచ్చి సో ఇక్కడ ఆలయం అభివృద్ధి చేయాలనేటువంటి క్రమంలో ఆ నిధులు కేటాయించడానికి ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సో ఆ తర్వాత అంటే తెలంగాణ ప్రభుత్వానికి 35 కోట్ల రూపాయలు మరి అంటే వాళ్ళ యొక్క బాధ్యత, ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, తెలంగాణ దేవాదాయ శాఖ బాధ్యత. కానీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి టీటీడీ నిధులు ఇక్కడికి తీసుకొని వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన పాత్ర ఉంది. సో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన్ని అభినందించారు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రత్యేకంగా కొండగట్టు ప్రాంతంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి గొప్పగా మాట్లాడిన పరిస్థితి. సో మళ్ళీ ఇదే తరుణంలో అనిరుద్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు మనసు గొప్పదని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి ఆయన చెప్తారు, నాకు ఆంధ్ర తెలంగాణ 2 ఒకటని. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రంలో. సో ఆయన ఆలయ అభివృద్ధికి నిధులు తీసుకొని రావడంతో మరి ఏదో ఒక విధంగా మళ్ళీ ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనిరుద్ రెడ్డి గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ఏదో ఇష్టం లేదన్నట్టు గతంలో ఆయన మాట్లాడినాయి. సో ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి ఆలయ అభివృద్ధికి ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు తీసుకొని రావడంతో, ఆంధ్రప్రదేశ్ టీటీడీ నిధులు తీసుకొని రావడంతో ఖచ్చితంగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేనే ప్రశంసించారు. ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆయన సినిమాలు ఆడనేమన్నారు ఆ రోజు. కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు అడుగడుగున పెద్ద పెద్ద బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టి వారు స్వాగతం పలికినటువంటి పరిస్థితి. ఇక
పవన్ గతంలో నరదిష్ట అంటూ చేసిన వ్యాఖ్యలను మళ్ళీ అనిరుద్ధ్ రెడ్డి ప్రస్తావించారు. అలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసారి పవన్కు ఘన స్వాగతం మేము పలికాము అని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నారు. ఆయనకు అత్యంత గౌరవంతో పాటు పూర్తి ప్రోటోకాల్ కూడా పాటించామని చెప్పేసి తెలిపారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ప్రోటోకాల్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే వారికి అదే విధంగా ప్రోటోకాల్, తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వస్తే అదే విధంగా ప్రోటోకాల్ వారికి. సో కాబట్టి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా ప్రోటోకాల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే తాను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఆయన్ని గౌరవించాము, మేము గౌరవించుకొని ఆయనకి మేము ప్రోటోకాల్ ఇచ్చామని చెప్పేసి. అయితే అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలపై పవన్ పేరు ముందు ఉంచామన్నారు అనిరుద్ధ్ రెడ్డి. తెలంగాణ మంత్రుల పేర్లను పవన్ పేరు కింద పెట్టినట్లు ఆయన వివరించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరు పెట్టాల్సిన అవసరం లేకపోయినా గౌరవార్థం ఆయన పేరును కూడా చేర్చామన్నారు అనిరుద్ధ్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఇతరుల బాగు కోరేవారేనన్నారు అనిరుద్ధ్ రెడ్డి. తెలంగాణ వాళ్ళు ఎవరికి దిష్టి పెట్టేవారు కాదని అనిరుద్ధ్ రెడ్డి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి టీటీడీ చైర్మన్ గారిని ఒప్పించి టీటీడీ నిధులు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దేవాలయం కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయానికి అభివృద్ధికి ఆయన నిధులు తీసుకొని వచ్చారు. ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. 35 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టే. సో దేవుడు అందరికీ ఒకటే, దేవుడు ప్రపంచంలో అందరికీ ఒకటే, కానీ హక్కులు మాత్రం ఆయా రాష్ట్రాలకే ఉంటాయి. టీటీడీ నిధులు హక్కులు ఆంధ్రప్రదేశ్కే ఉంటాయి. సో టీటీడీ ఆదాయం తమిళనాడుకో కర్ణాటకకో మహారాష్ట్రకో తెలంగాణకో ఇవ్వాలని లేదు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి మీద హక్కు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంటుంది, ఆయన్ని ఆరాధించేటువంటి ఆయన భక్తులందరికీ. కానీ టీటీడీకి చెందినటువంటి వ్యవహారం కానీ టీటీడీకి చెందినటువంటి నిధులు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది అనేది ఆల్రెడీ చాలామంది ఎవరైతే పెద్ద పెద్ద విశ్లేషకులు ఉన్నారో పదే వారి ఈ మధ్య చర్చా వేదికలో కూడా చెప్తూ ఉన్నారు. దేవుడు అందరికీ ప్రపంచవ్యాప్తంగా దేవుడి మీద అందరికీ హక్కు ఉంటుంది, కానీ ఆ నిధులు ఏవైతే ఉన్నాయో టీటీడీ చెందిన నిధులు కానీ లేకపోతే టీటీడీ చెందిన ఆస్తులు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రజలకి హక్కు ఉంటుంది అనేటువంటి అంశం. సో మరి అక్కడి నుంచి 35 కోట్ల రూపాయలు తెలంగాణకు తీసుకొని వచ్చారు. మరి తెలంగాణ ఇవ్వాలి కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ దేవాదాయ శాఖ ఇవ్వాల్సినటువంటి నిధులు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళకు భారాన్ని 35 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించినట్లే కదా. అంటే ఒక రాష్ట్రం నిధులు ఇంకొక రాష్ట్రానికి వచ్చినట్టే కదా. దేవుడు అందరూ వాడే, కానీ నిధులు మాత్రం ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రానివే. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రోటోకాల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రోటోకాల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్కి చెందిన దేవాదాయ శాఖ మంత్రి మరి వారి సంతకం కూడా ఉంటుంది నిధులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి క్రమంలో. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరి ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి నిధులు 35 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మేము ప్రోటోకాల్ ఇచ్చి గౌరవించామంటే ఎవరైనా ఇవ్వాలి ప్రోటోకాల్ గౌరవం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక 50 కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేవాలయాలు. సో ఆ దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చి సో అక్కడ అభివృద్ధికి వారు ఏదైనా శంకుస్థాపన చేసి వారు ఆంధ్రప్రదేశ్ వచ్చినా అదే విధమైనటువంటి ప్రోటోకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి మరి ఎవరైతే చైర్మన్లుగా మెంబర్లుగా ఉంటారు వాళ్ళు కూడా ఘనంగా స్వాగతం పలుకుతారు, ఫ్లెక్సీలు వేస్తారు, అదేవిధంగా వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకుంటారు. సో ఇదేమీ స్పెషల్గా చేసేటువంటిది ఏం కాదు. సో కాబట్టి మొత్తానికి అనిరుద్ధ్ రెడ్డి గారు గతంలో తాను మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పకనే చెప్పినట్టు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గతంలో తనకున్నటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి మీద సినిమాలు ఆపుతానని రకరకాలు మాట్లాడారు, కానీ ఇప్పుడు అలా ఏం కాదు. నిధులు ఇవ్వడానికి స్వాగతించారు. సో ముందు పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టాం, ఆ తర్వాత మా మంత్రుల పేర్లు ఉన్నాయి. సో గౌరవార్థంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనం గారి పేరు పెట్టామని చెప్పేసి ఆయన చెప్పడం వెనుకున్న ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వారిని మేము గౌరవిస్తున్నాము అని చెప్పేసి. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎక్కడ అబ్జెక్షన్ వ్యక్తం చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా దేవాలయాలు
మరి అభివృద్ధికి నోచుకొని దేవాలయాలు చాలా ఉన్నాయి. అలాంటి దేవాలయాలకి టీటీడీ నుంచి నిధులు ఇవ్వచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి కోరిక మీద, తెలంగాణ రాష్ట్రం మీద ఆయనకున్న ప్రేమ, కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క మహత్యం ఆయనకు తెలుసు కాబట్టి ఆ ఆలయ నిర్మాణానికి ఆయన పట్టుబట్టి మరీ తీసుకొచ్చినటువంటి నిధులు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వాలి, ఖచ్చితంగా గౌరవించాలి, ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారినే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆలోచనల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సాదరంగా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవ్వరూ వ్యతిరేకించలేదు, చాలా సంతోషపడ్డారు. ఆంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ టీటీడీ నిధులు ఇవ్వటాన్ని అందరూ స్వాగతించారు. కాబట్టి ఇక రానున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణ అనేటువంటి మాటలు కానీ, ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణ నాయకులు అనేటువంటి చర్చలు కానీ అదైతే ఖచ్చితంగా అనవసరమనే చెప్పుకోవాలి. సో మొత్తానికి మరొక్కసారి అనిరుద్ధ్ రెడ్డి గారు అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ప్రోటోకాల్ ఇచ్చామని చెప్పేసి మాట్లాడి వార్తల్లోకి ఎక్కారని చెప్పొచ్చు.